వాటర్ హీటర్ ఆన్ చేసి బంద్ చేసుడు మర్చిపోతే బకెట్ల నీళ్లు ఎట్లా సలసల మసులుతాయో పొద్దుటి నుంచి మా రాజేష్ గట్లనే మసులుతున్నాడు. ఇంతకు ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? We want justice, we want justice. జన సైనికులకు వెంటనే న్యాయం జరగాలి, జన సైనికులకు వెంటనే న్యాయం జరగాలి. ఓహో, పొద్దుటి నుంచి కోపంతో ఉన్నది గిందుక. ఇంతకు ఈయన బాధ ఏంది, దేనికి జస్టిస్ నినాదాలు చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కు వెంటనే న్యాయం జరగాలి, మా పవన్ అన్నకు వెంటనే న్యాయం జరగాలి. పవన్ కు న్యాయమా? ఇప్పుడు ఏం అన్యాయం జరిగిందని ఈయన గిట్ల మొత్తుకుంటుండు? బాబు గారు వెంటనే స్పందించాలి, బాబు గారు వెంటనే స్పందించాలి, మా పవన్ అన్నకు వెంటనే న్యాయం జరగాలి. ఇట్లా కాదు గాని డైరెక్ట్ మనమే మాట్లాడదాం. ఓ రాజేషు, we want justice, we want justice. ఓ అయ్యా, ఇటు మాట్లాడరాదు, తర్వాత అరిసేవు గాని. ఏమో పిలుస్తున్న కొద్ది ఇంకా ఎక్కువ అరవబడుతుంది. ఏంది ఏంది చెప్పు తొందరగా. అక్కడ పవన్ అన్నకు అన్యాయం జరిగితే అవ్వ తగ్గేదేలే. ఏందా తిక్క తిక్క కోపం? ఇప్పుడు ఏమైందని గంత ఊగిపోబడుతుంది? ఇగో తిక్క గిక్క అన్నవంటే తొక్క తీస్తాం చెప్తున్నా. మాకు తిక్కున్నదేమో కానీ దానికి ఒక లెక్కున్నది. We want justice. ఆపు ఆపు, సైజు జరా. ఇప్పుడు నీ లెక్కేందో చెప్పి దేనికోసం ధర్నా చేస్తున్నావో చెప్పు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. అవును మొరగదు. ఇప్పుడు మొరుగుతుందని ఎవరన్నారు? తుఫాన్ ఒకరికి చిత్తం అనటం ఎరగదు. పర్వతం ఒకరికి వంగి సలాం చేయదు. అసలు ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి నీ ధర్నా? ఇగో మొన్నటి ఎలక్షన్ ల టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేసినాయా? మరి కలిసి పోటీ చేసి గెలిచినప్పుడు అన్నిట్లో సమన్యాయం ఉండాలి కదా. ఇప్పుడు మీకు సమన్యాయం జరగంది ఎక్కడ? ఇవాళ ఏపీ సర్కారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది. ఆ క్యాంటీన్ల మీద పెద్ద ఆయన ఎన్టీఆర్ ఫోటోలు ఉన్నాయి, చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి, కానీ మా పవన్ అన్న ఫోటో లేదు. అందుకే we want justice. అన్న క్యాంటీన్ల మీద మా పవన్ అన్న ఫోటో ఉండాలి. ఓహో, అదా మీ బాధ? కాదా మరి. డొక్కా సీతమ్మ పేరు పెడదామంటే లేదు లేదు ఎన్టీఆర్ పేరే ఉండాలి అన్నారు. సరే, పెద్ద ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన మనిషి, మహానుభావుడు కాబట్టి సప్పుడే కూకున్నాం. మరి అట్లాంటప్పుడు పవన్ ఫోటో కూడా ఉండాలి కదా క్యాంటీన్ల మీద. అందుకే we want justice. అడుగుర్రి, నువ్వు అడిగిన దాంట్లో కూడా న్యాయమే ఉన్నది. అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. అప్పుడు అట్లనే ఇన్ని సీట్లు ఇస్తాం అన్ని సీట్లు ఇస్తాం అని చెప్పి తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో అన్న క్యాంటీన్ల మీద మా పవన్ అన్న ఫోటో పెడతలేరు. ఇట్లనే ఊరుకుంటే రేపట్లో మా పవన్ అన్నకు ప్రాధాన్యత ఇయ్యరో అసలు పట్టించుకోరు. అందుకే ఊరుకునే ప్రసక్తే లేదు, ఇంక తగ్గేదే లేదు. we want justice. అన్న క్యాంటీన్ల మీద మా పవన్ అన్న ఫోటో పెట్టాలి. సరే గాని ఇంతకు మీరు గిట్లా డిమాండ్ చేసినా పెట్టలేదే అనుకో, ఏం చేస్తారు? అవసరమైతే పవన్ క్యాంటీన్లు పెడతాం. చంద్రబాబే చెప్పిండు కదా విరాళాలు సేకరించమని. అట్లా మేము విరాళాలు సేకరించైనా సరే పవన్ క్యాంటీన్లు నడుపుతాం. అంతకైతే డొక్కా సీతమ్మ గారి పేరు పెడతాం ఆ క్యాంటీన్లో. సరే పోరాడుండ్రి గాని చూసిండ్రానుల్లా ఇప్పుడే పవన్ ఫోటోను పక్కన పెడుతుండు చంద్రబాబు అంటే తర్వాత పవన్ ను కూడా పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. పోన్రి.